నువ్వు ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఎందుకంటే ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి తోడవ్వరు. నీకు సాయం కూడా చెయ్యరు. ప్రవహించే నీరుకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు. దారి మళ్ళీ తన గమ్యం చేరుకుంటుంది. అలాగే ఒడిదుడుకులను మనం ఓర్మితో తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవతలి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. నిమిషాలు మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు. కానీ మనం చేసిన మంచి చెడులు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. మీరు అనుకున్నవి సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే లైఫ్ అయిపోయినట్టు కాదు, జీవితం చాలా ఉంది. మీరు మంచివారు అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవారిని చేయకండి. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చలేరు. జరిగేది ఎలాగైనా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది నిజం. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే భయమే పెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం లేకుండా బ్రతకడమే గొప్ప. ఒక స్త్రీ మగాడితో ఆనందంగా జీవించాలంటే అతడిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము. లైఫ్లో అతి ప్రమాదకరమైన దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకోండి. ఇంకా భయంకరమైన నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకండి. ఇంకా నీచమైనది అసూయ, దాన్ని మాత్రం లక్ష్య పెట్టకండి. ఏది శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారక తప్పదు. ఆలుమగల మధ్య గొడవ జరిగినప్పుడు, భర్త భార్యని దగ్గరకు తీసుకున్నప్పుడు ఆమె సంతోషం ఎలా ఉంటుందంటే ఖరీదైన నగల కన్నా తన భర్తతో ఉన్నప్పుడే సంతోషం కనిపిస్తుంది. లైఫ్లో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. గౌరవం లేని చోట మీరు ఉండవలసిన అవసరం లేదు. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరమూ లేదు. నీవు కోల్పోయావని బాధపడే ప్రతిదీ నీవు కావాలని కోరుకున్నదే. ఆశపడడం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదేమో. నీ వాళ్లే కదా అని విలువిచ్చి మాట్లాడితేనేమో నీకు ఏ అవసరం వచ్చిందో అంటారు. పోనీ మాట్లాడకపోతే ఏమో ఇంత బలుపా అని లోకం తీరే అంత. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని మీరు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడండి. ఒకడి మగాడి నిజ వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడండి. మన లైఫ్లో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది. అలా ఎగిరి నిలబడిన వాళ్లే తమను తాము నమ్ముకున్న వారిని నిలబెట్టగలరు. అడిగేవాళ్ళు 2 రకాలు ఉంటారు. అర్థం కాక తెలుసుకోవడానికి అడిగేవారు, అపార్థం చేసుకుని తగువ పెట్టుకోవడానికి అడిగేవారు. మొదటి వాళ్ళకు క్లారిటీ ఇవ్వగలం, రెండో వాళ్ళకి ఏం చెప్పినా అనర్థమే. మీరు ఎంతటి వేష భాషలు మార్చినా మీ యొక్క డాబు దర్భం చూసి అందరూ సలాం కొడతారేమో కానీ మీ గుణం తెలిసిన వాడెవడూ మిమ్మల్ని చూసి హర్షించడు. ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకండి. ఇది సినిమా కాదు, జీవితం. మీకోసం మీరు తప్ప ఎవరూ నిలబడరు. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. లైఫ్లో పరుగున ఆపి నినాదం అలవాటు చేసుకో. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. నిజమే, ఆడది ఒక స్వార్థపరురాలు. ఎందుకంటే తాను నిత్యం నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం